నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. హరిభక్తాగ్రణ్యుడిగా సదా నారాయణ మంత్రం జపిస్తూ దేవ రాక్షస యక్ష గంధర్వ కిన్నెర కింపురుష ఆదిగా గల లోకాలన్నింటా ఆహ్వానం అందుకోగలిగిన ఏకైక నారాయణ దాసుడు నారదుడు. ఆ నారదుడి వారస రూపంగా దర్శనమిచ్చేవారే హరిదాసులు. ధనుర్మాసం ప్రాతకాలమంతా హరిలోరంగ హరి అంటూ హరినామ సంకీర్తన చేసి హరిదాసుల సందడి కనిపిస్తుంది. సదా రామ పదారవింద సేవలతో తరించే అపార భక్తాగ్రేసరుడు హనుమంతుడు. సర్వదా శివాజ్ఞ కోసం ఎదురుచూస్తూ శివాదేశం వెలువడగానే ఆఘమేఘాల మీద ఆ కార్యాన్ని నిర్వర్తించే స్వామి భక్తపరాయణుడు నందీశ్వరుడు. అయితే క్షణక్షణం ప్రతిక్షణం హరినామస్మరణలో తరించే సర్వలోక ప్రియ బాంధవుడు కలహప్రియ నామధేయుడు నారదుడు. బ్రహ్మ మానసపుత్రుడు, ఆజన్మ బ్రహ్మచారి నారద మహర్షి. మరి నారద వారసులుగా కీర్తింపబడే నారాయణదాస్ అగ్రగ గణ్యులు ఎవరంటే ఎవరైనా ఠక్కున హరిదాసులు అని చెప్తారు. అయితే ధనుర్మాసం ఆరంభం నుంచి మకర సంక్రమణ పర్వదినాలు పూర్తయ్యే వరకు మాత్రమే హరిదాసులు ప్రభాత సమయంలో హరిలోరంగ హరి అంటూ దర్శనమిస్తారు. భగవత్ సేవికులుగా భక్తాగ్రగణ్యులుగా భక్తులకు భగవంతులుగా పేరొందినవారు ఇద్దరున్నారు. ఒకరు సదా రామపదారవింద సేవలో తరించే ఆంజనేయుడు, మరొకరు సర్వదా శివాజ్ఞ కోసం ఎదురుచూపులు చూసే నందీశ్వరుడు. ఇక సదా హరినామ స్మరణలో తరించే సర్వప్రియ బాంధవుడు నారాయణ నారాయణ అంటూ దర్శనమిచ్చే నారదుడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేది దేవాదిదేవుడే అయినా ఆ ప్రక్రియకు మూల కారణంగా ఉండేది నారదుడు అంటే అతిశయోక్తి కాదేమో. దేవగణాలు రాక్షసగణాల వైపు కన్నెత్తి చూడరు. రాక్షసగణాలు దేవగణాలపై ఎప్పుడూ అసూయతో ఉండి దేవతలకు చేటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసుర ప్రవృత్తి కనబరుస్తారు. అయితే దేవ రాక్షస యక్ష కిన్నెర కింపురుష సర్వమానవ గణాలు సర్వప్రాణికోటికి ఆప్తబంధువు నారదుడు. కొందరికి కొన్ని చోట్లే ఆహ్వానాలుంటాయి. అయితే నారదునికి సర్వలోకాల్లో ఆహ్వానం ఉంటుంది. దేవతలు రాక్షసులు మానవులు అందరూ గౌరవిస్తారు. కలియుగంలో ఆ నారదరూప భాగవోత్తములే హరిదాసులు. పేదల పండగ, పెద్దల పండగ, గతించిన పితృదేవతల ఆరాధన పండగ, పంటల పండగ మకర సంక్రాంతి పండగ. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల మహత్తర పండుగ సంక్రాంతి పండుగ. పేరుకు 3 రోజుల పండగైన ముక్కనుమ, బొమ్మల కొలువు పండగలతో కలిపి 5 రోజుల పండగ వేడుకలు చేసుకుంటారు. అసలు మకర సంక్రాంతి పండగంటే ధనుర్మాసం ఆరంభ దినం నుంచి మొదలయ్యే వేడుకే. ధనుస్సు పూజలు, గోదాదేవి తిరుప్పావై పాసుర పఠనాలు ప్రారంభమైన రోజునుంచే సంక్రాంతికి శోభ తెచ్చే హరిదాసులు, గంగిరెద్దు కళాకారులు కనిపిస్తారు. తెల్లవారకుండా హరిదాసులు హరిలోరంగ హరి అంటూ శ్రావ్యంగా నారాయణ కీర్తనలు ఆలపిస్తూ రంగవల్లులు తీర్చిదిద్దుతున్న నారీమణులతో సహా గ్రామ ప్రజలకు అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి ఆ ప్రజలు ఇచ్చే బియ్యాలు, స్వయంపాకాలు తీసుకొని కృష్ణార్పణం అంటారు. ధనుర్మాసంలో ఇక తెల్లవారాక ప్రభాత సమయంలోనే డూడూ బసవన్నల్ని గంగిరెద్దు కళాకారులు తీసుకొచ్చి విన్యాసాలు చేయిస్తారు. అంటే సంక్రాంతి పండగను ధనుర్మాసం నుంచి లెక్క చూసుకుంటే నెల్లాళ్ల పండగగా చెప్పవచ్చు. అందుకే దీనికి పెద్ద పండగ, రారాజు పండగ అని అభివర్ణిస్తారు. సదా నారాయణ మంత్రం పఠిస్తూ ముల్లోకాలు సంచరించే నారదుడే హరిదాసులకు మూలంగా చెబుతారు.
హరిదాసులకు ప్రత్యేక అవతారం ఏమీ ఉండదు. హరిదాసులు విష్ణువుకు దాసులుగా, శ్రీ మహావిష్ణువు సేవకులుగా, పరమాత్ముడికి ప్రతినిధులుగా, పరమ భాగవతోత్తములుగా కీర్తింపబడతారు. సంక్రాంతి సమయంలో హరిదాసులు పల్లెల్లోని వీధి వీధి తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తారు. తలపై అక్షయ పాత్రను ప్రజలు భక్తి శ్రద్ధలతో సమర్పించే ధనధాన్యాలు, దానధర్మాలు స్వీకరించి ఆ దాతలకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని ఆశీర్వదిస్తారు. ఏది స్వీకరించినా కృష్ణార్పణం అని పలుకుతారు. కాషాయ వస్త్రాలు, కాళ్లకు గజ్జెలు, తలపై అక్షయపాత్ర, మెడలో పూలమాల, చేతిలో చిడతలు, తంబూరాతో హరిదాసులు ధనుర్మాసం నుంచి సంక్రాంతి వరకు దర్శనమిస్తారు. హరిదాసులకు ఏది సమర్పించినా, ఏ దానం చేసినా సమస్త పాపాలు తొలగిపోతాయని, సర్వ సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రజలు విశ్వసిస్తారు. హరిదాసులను గౌరవిస్తే ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయని ధార్మిక గురువులు, ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు. కర్ణాటకలో పురందరదాసు వంటివారు హరిదాస సాంప్రదాయాన్ని స్థాపించినట్టు చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఇది భక్తి ఉద్యమాన్ని ప్రోత్సహిస్తుంది. భక్తి, సంగీతం, సామాజిక సంస్కరణలో సమ్మిళితం చేసి భగవద్భక్తిని సర్వవ్యాప్తం చేసే మహనీయులుగా హరిదాసులు కీర్తి గడించారు. పెద్ద పండగ సంక్రాంతిలో శోభాయమానంగా దర్శనమిచ్చే హరిదాసులు దైవానికి ప్రతీకలుగా ప్రజలు భావిస్తారు. సంక్రాంతి పండగలో ప్రధాన పాత్ర హరిదాసులదే అని వ్యాఖ్యానిస్తారు. దేవదానవుల నడుమ క్షణక్షణ వైరం క్షీరసాగర మదనానికి ముందు నుంచే ఉంది. దైవాలు, దేవగణాలు, దేవగురువు బృహస్పతి కలుస్తుండడం సహజం. అసురగణాలు, రాక్షస గురువు శుక్రాచార్యుడు కలవడం అతి సహజం. అయితే దేవదానవుల మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. వారు వీరు అందరితో సర్వలోకాలతో సాన్నిహిత్యం పొందేది, అందరి ఆహ్వాన సత్కార్యాలకు అర్హుడయ్యేది ఒక్క నారదుడు. నారదుడికి కలహప్రియుడని పేరుంది, కానీ నిజానికి నారదుడు సర్వులకు ప్రియబాంధవుడే. ఆ నారద వారసులైన హరిదాసులు అంతే హరినామ సంకీర్తనతో అందర్నీ కలిసి ఆశీర్వదిస్తారు. దేవతలు మంచివారు, రాక్షసులు చెడ్డవారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దేవతల్లో చెడ్డవారు ఎవరూ ఉండరు, కాని రాక్షసుల్లో మంచివారుంటారు. జన్మతః అమరులైన మంచి గుణాలతో చక్కని పేరు సంపాదించినవారు ఎందరో ఉన్నారు. దేవదానవుల మధ్య ఉన్న క్షణక్షణ వైరం క్షీరసాగర మదనానికి ముందునుంచే ఉందని పురాణాలు చెబుతున్నాయి. దైవాలు, దేవగణాలు, దేవగురువు బృహస్పతి కలుస్తూ ఉంటారు. అసురగణాలు, రాక్షస గురువు శుక్రాచార్యుడు కలవడం ఎప్పుడూ జరిగేదే. దేవదానవుల మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. అయితే వారు వీరు అనే ఏ భేదాలు లేకుండా అందరితో సర్వలోకాలతో సాన్నిహిత్యం పొందేది, అందరి ఆహ్వాన సత్కారాలకు అర్హుడయ్యేది ఒక్క నారదుడు మాత్రమే. నారదుడికి కలహప్రియుడని పేరున్నా నిజానికి నారదుడు సర్వులకు ఆప్తుడే. అందుకే నారద వారసులైన హరిదాసులను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆదరిస్తారు. హరిదాసులు తమ హరినామ భగవన్నామ సంకీర్తనతో అందరినీ కలిపి ఆశీర్వదిస్తారు. హైందవ విశ్వాసం ప్రకారం హరిదాసు అంటే పరమాత్మతో సమానం.
ధనుర్మాసం నెల్లాళ్ళూ సంక్రాంతి సమయాన భక్తులు అందించే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని హరిదాసులు దీవిస్తారు. ధనుస్సు పూజలు ఆరంభం అయినప్పట్నుంచి నెల రోజుల పాటు వీధి వీధిన హరినామాన్ని గానం చేసి చివరి రోజున స్వయంపాకంగా ప్రజలు అందించే బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు, ధనధాన్య వస్తువుల్ని స్వీకరిస్తారు. హరిదాసులు పూర్వాచారాలు, సాంప్రదాయాల్ని తూచా తప్పక పాటిస్తారు. సూర్యభగవానుడు నారద వరదుడికి అక్షయపాత్ర ప్రసాదించినట్టు పురాణ పెద్దలు చెబుతారు. శిరస్సుపై అక్షయపాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. పల్లె పల్లె, ఇల్లిల్లూ తిరుగుతూ హరినామ సంకీర్తన తప్ప ఇతర మాటలు ఏవీ మాట్లాడకుండా హరిదాసులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. హరిదాసులు అక్షయపాత్రను శిరస్సుపై పెట్టుకున్నారు అంటే భక్తి సంచారం పూర్తయ్యేంతవరకు దాన్ని కిందకు దించరు. ఇంటికి వెళ్ళాక హరిదాసు సతీమణి పతిదేవుని పాద ప్రక్షాళన చేసి అక్షయపాత్రను కిందకు దించుతుంది. సాధారణంగా నారదుడే హరిదాసు వారసుడు అని చెబుతారు. అయితే శ్రీకృష్ణునికి మరో రూపంగానూ హరిదాసుల్ని ఆరాధిస్తారు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసే భక్తుల్ని అనుగ్రహించడానికే హరిదాసు రూపంలో వైకుంఠపురం నుంచి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది కొందరి విశ్వాసం. నెలపట్టు, రంగవల్లులు, గంగిరెద్దులు, గాలిపటాలు, పగటి వేషగాళ్లు, బుడుబుక్కలి కళాకారులు దర్శనమిచ్చారంటే ధనుర్మాస శోభ వచ్చేసినట్టే. ధనుస్సు పూజలు, ఆండాళ్ తల్లి తిరుప్పావై పాసురాల పఠనం సాగుతోంది అంటే సంక్రాంతి శోభ సమీపిస్తున్నట్లే. భోగి పండుగ నాడు గోదాదేవి రంగనాథస్వాముల కళ్యాణం జరగ్గా మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. అటు మార్గశిరంలో, ఇటు పుష్యంలో, ఓవైపు దక్షిణాయనంలో, మరోవైపు ఉత్తరాయణంలో దర్శనమిచ్చే సౌరమాన సూర్యతేజ మాసం ధనుర్మాసం. ధనుర్మాసంలో ఎందరో కళాకారులు ఎన్నో రీతిల్లో కనిపిస్తారు. అయితే హరిదాసులు హరినామ సంకీర్తన వినిపిస్తూ తలపై అక్షయపాత్ర, ఒక చేతిలో చిడతలు, మరో చేత్తో తంబూరా దిమీటుతూ ఈ పుణ్యమాసంలో కనిపిస్తారు. భక్తి సామ్రాజ్యంలో అగ్రగణ్యులుగా పేరొందిన నారదాంశ భక్తులైన హరిదాసులే ఈ మాసానికి ప్రత్యేక ఆకర్షణ. పేద ధనిక భేదం లేకుండా అందరి ఇళ్లకు హరిదాసులు వెళ్తారు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వాటికి అనుగుణంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళతారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం, కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. హరిదాసు తలమీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెబుతారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసు కీర్తనల ద్వారా తెలియజేస్తాడు. అందరూ సమానమనే భావన హరిదాసు కీర్తనల్లో రూపంలోనూ దర్శనమిస్తుంది. హరిదాసు ఉట్టి చేతులతో పంపించకూడదని పురాణ పెద్దలు చెబుతారు. శ్రీ మహావిష్ణువు రూపంలో విష్ణు భక్తుడు నారదుడి రూపంలో వచ్చే హరిదాసుకు ఆదరణ లేక నిరాదరణకు గురైతే ఆ ఇంటివారికి అది శుభం కాదని అంటారు. హరిదాసుల్లో సాధారణంగా 3 వర్గాల వారుంటారని పెద్దలు చెబుతారు. మొదటి వర్గం హరిదాసులు శ్రీ మహావిష్ణువు గాథలు ఆలపిస్తూ హరికథ ప్రక్రియ ద్వారా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారని, రెండో వర్గం వారు హరిదీక్ష తీసుకొని భజన, గానం, నృత్యాల ద్వారా హరినామాన్ని స్మరిస్తూ హరిభక్తి సామ్రాజ్య విస్తరణకు కృషి చేస్తారు. ఇక మూడో వర్గం వారు హరినామ సంకీర్తన చేస్తూ పవిత్ర మాసాల్లో, సంక్రాంతి సమయాల్లో భిక్షాటన చేస్తూ ఉంటారని పెద్దలు తెలియజేస్తున్నారు.
తెల్లవారుతోంది అంటే కోడి కూత వినిపిస్తుంది. మరి సంక్రాంతి పర్వదినాలొస్తున్నాయంటే, ధనుర్మాసం ఆరంభం అయ్యింది అంటే దానికి గుర్తు హరిదాసుల దర్శనం ఇవ్వడమే. హరిదాసు కనిపిస్తే సంక్రాంతి వేడుకలు కళ్ళెదుట కనిపిస్తాయి. సంక్రాంతి అంటే ధనుర్మాస ఆరంభం. తిరుప్పావై పాసురాలు, ఆండాళ్ తల్లి పూజలు, గోదాదేవి రంగనాథస్వామి ఆరాధనలు, నెలపట్టు, రంగవల్లులు, గంగిరెద్దులు, గాలిపటాలు, పగటి వేషగాళ్ళు, బుడబుక్కలాట ఇలా ఎన్నెన్నో కనిపిస్తాయి. మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. అటు మార్గశిరంలో, ఇటు పుష్యంలో, ఓవైపు దక్షిణాయనంలో, మరోవైపు ఉత్తరాయణంలో దర్శనమిచ్చే సౌరమాన సూర్యతేజ మాసం ధనుర్మాసంలో ఎందరో కళాకారులు ఎన్నో రీతుల్లో కనిపిస్తారు. భోగి పండగనాడు గోదాదేవి, రంగనాథస్వాముల కళ్యాణం జరగడంతో ధనుర్మాసం పూర్తవుతుంది. దక్షిణాయనానికి తెరపడుతుంది. ఇక కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పందాలు, మూగజీవాల అలంకరణలు, బంధుమిత్రుల కలయిక, పిండి వంటలు, విందు భోజనాలు ఇలా ఎన్నెన్నో సంక్రాంతి సంబరాల్లో కనిపిస్తాయి. అయితే భక్తి సామ్రాజ్యంలో అగ్రగణ్యులుగా పేరొందిన నారదాంశ భక్తులైన హరిదాసులే ఈ మాసానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఆదినారాయణ గానామృతం కావచ్చు, శ్రీకృష్ణ లీలామృతం కావచ్చు, ఏదైనా హరిదాసుల నోట ఆటపాటల రూపంలో దర్శనమిస్తుంది. ఒకరోజు 2 రోజులు కాదు, ధనుర్మాసం నెల్లాళ్ళు తెలతెలవారుతుండగా దివ్యమంగళ నారద రూపంలో హరిదాసులు చిడతలు వాయిస్తూ కనిపిస్తారు. కాలానుగుణ మార్పుల్లో హరిదాసులు శిల్పారామాల్లోనో, ఆడిటోరియ ప్రదర్శనల్లోనో, ఏకాభినయ పాత్రల్లోనూ దర్శనమిస్తున్నారు. దశాబ్దాల క్రితం పల్లెసీమల్లో పల్లె నిద్ర లేచిన వెంటనే నారీమణులు తమ గృహాల ముందు రంగవల్లులు తీర్చే సమయానికి ముందే హరినామ గానం చేస్తూ హరిదాసులు అలరించేవారు. తొలుత గ్రామసీమల్లోని ఈ సంప్రదాయం అనంతరం పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా అన్ని చోట్ల హరిదాసుల హడావిడి కనిపించేది. ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లో తప్పించి హరిదాసుల పత్తాయే ఉండడం లేదు. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.